కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని 33వ డివిజన్లో నెలకొన్న మౌలిక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపడుతున్నట్లు నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఉదయం ఆయన కాకినాడ నగరంలోని 33వ డివిజన్ పరిధిలోని బ్యాంకుపేట, రంగయ్యనాయుడు వీధి తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి పారిశుద్ధ నిర్వహణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా డ్రైనేజీలను ఆక్రమించి నిర్వహిస్తున్న వ్యాపార సముదాయాలను గుర్తించి వాటిని తొలగించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే డివిజన్లో నివసిస్తున్న ప్రజలను నేరుగా పలకరిస్తూ శానిటేషన్ సిబ్బంది నిత్యం విధులకు హాజరవుతున్నారా, ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. డివిజన్లో నిర్వహించిన త్రాగునీరు సాంద్రత పరీక్షలను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం సంత చెరువు సమీపంలో ఉన్న అన్న క్యాంటీన్ను ఇన్ఛార్జ్ కమిషనర్ సందర్శించారు. అక్కడ అందిస్తున్న ఆహారపు రుచి, నాణ్యతపై భోజనం చేస్తున్న ప్రజలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మాట్లాడుతూ నగరంలోని 33వ డివిజన్లో విస్తృతంగా పర్యటించి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా గుర్తించడం జరిగిందని అన్నారు. ప్రజలు మరియు స్థానిక నాయకులు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కెటి సుధాకర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, డిఈ ఆదినారాయణ, వాటర్ వర్క్స్ డిఈ లక్ష్మీనారాయణ, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు తదితర అధికారులు పాల్గొన్నారు. చాలామంది భోగిమంటలు వేశారు. ఆ భోగిమంటలు వేసిన వ్యర్థ పదార్థాలు ఏవైతున్నాయో అవి కూడా మనం తొలగించడం జరుగుతుంది. అదేవిధంగా మరి నైట్ కూడా మనం పర్సూ చేస్తున్నాను. ల్యాంప్స్ అంటే స్ట్రీట్ లైట్లు ఎక్కడైనా వెలగలేని అని చూసి మొత్తం ఎంతకలి అందరితో కూడా మన నైట్ కూడా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ ఏదైనా మీకు ఇష్యూ వచ్చినట్లయితే పురమిత్ర యాప్ ఉంది. ఆ పురమిత్ర యాప్లో కూడా మీరు అప్లోడ్ చేయాల్సింది కోరుచున్నాం. నిన్న ఒక ఆయన మనకి కంప్లైంట్ చేశారు. ప్రథమ నగర్ బ్రిడ్జ్ దగ్గర బ్రిడ్జ్ పైన లైట్లు వెళ్ళట్లేదని చెప్పారు. యాక్చువల్గా అది అవతల ప్రాంతం రూరల్ ప్రాంతం అయినప్పటికీ కూడా మళ్ళీ ఆ లైట్లు కూడా 4 లైట్లు ఫిట్ చేసి లైటింగ్ వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక లైట్ అక్కడ మనం పని చేయట్లేదు, అది కూడా మనం రెక్టిఫై చేయడం జరుగుతుంది. ఏదైనా మీ ఇష్యూస్ నగరపాలక సంబంధించి ఇష్యూస్ మీకు ఏదైనా ఉన్నట్లయితే దయించి అది పురమిత్ర యాప్లో మీరు అప్లోడ్ చేసేటైతే ఎప్పటికప్పుడు మనం పర్సూ చేసి మనం చేస్తున్నాం. అట్లాగే మనకి ఒక రాత్రే కొన్ని చోట్ల మ్యాన్హోల్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. 9 మ్యాన్హోల్స్ మన ఎస్సీ గారికి ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. వారు కూడా రాత్రే వచ్చారు. ఆ మ్యాన్హోల్స్ ఏదైతున్నాయో అత్యంత ప్రమాదకరం కాబట్టి ఆ మ్యాన్హోల్స్ని మనం పూర్తి చేయ విధంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే మెయిన్ రోడ్ పైన కూడా కొన్ని ఎంకరేజ్మెంట్ అంటే షాపులు ఎదురుంటున్నాయి. ఆ సామాన్ని పట్టుకొచ్చి ఫుట్పాత్ మీద పెడుతున్నారు. ఆ ఫుట్పాత్ మీద పెట్టడం వల్ల ఆ పెడస్టర్స్కి ఏదైతే ఫుట్పాత్ నడుస్తున్నారో వారికి ఇబ్బంది అవుతుంది. దయించి షాప్ యజమానులు అట్లా మీ చాలా ప్లేస్ ఉంది, అది కొంచెం ఏదైతే మనం ఫుట్పాత్ మీద పెడుతున్నామో ఆ సామాన్లన్నీ కూడా మీ షాపులో పెట్టుకుని ప్రజలకు ఇబ్బంది లేకుండా మీరు సహకరించాల్సిందిగా మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాము. కాబట్టి మంచి ఫుట్పాత్ మీద ఉన్న ప్రజలకి ఇబ్బంది లేకుండా అదేవిధంగా సిటీని కొంచెం ట్రాఫిక్ ఫ్రీగా ఏర్పాటు చేస్తుందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, టౌన్లో మరి ఎప్పుడు లేని విధంగా మనకి ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రకారంగా మనం ట్రావెల్ చేసి ఆ ట్రాఫిక్లో నియమ నిబంధనలు పాటించి పోలీసు వారికి సహకరించి మనకి ఏ విధమైన ట్రాఫిక్లో ఇబ్బంది లేకుండా మళ్ళీ చిన్న యాక్సిడెంట్ జరగకుండా మీ సేఫ్టీ మోర్ ఇంపార్టెంట్, మన లైఫ్ సేఫ్టీ మోర్ ఇంపార్టెంట్ కాబట్టి అందరూ సహకరించకుండా మరొకసారి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను.